ఓ పక్కన రాహుల్ గాంధీ కాశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్ళీ తెస్తాడట, 35 తెస్తాడట, అమెరికాలో వెళ్ళి మరీ చెప్తున్నాడు. వాళ్ళ కూటమిస్తున్నటువంటి హామీలో అది కూడా ఒకటి. అంటే మళ్ళీ కాశ్మీర్ని పాత రోజులకి. ఈ సందర్భంలో సుశీల్ కుమార్ సిండే మాజీ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు, కాశ్మీర్ వెళ్లేందుకు కూడా భయపడ్డానంటూ యూపీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ సిండే వ్యాఖ్యలు చేయటం, దాని మీద ఇది మొన్న సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 5 decades ఆఫ్ పాలిటిక్స్ అనే పేరుతో ఆత్మకథని షిండే ఆవిష్కరించారు. అప్పట్లో జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. హోంమంత్రి కాకమునుపు కాశ్మీర్కి చాలాసార్లు వెళ్ళాను. నా స్నేహితుడు విద్యావేత్త విజయదారి ఇంటికి అప్పట్లో వెళ్ళేవాడిని. మంత్రిని అయ్యాక మాత్రం శ్రీనగర్లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగు, అంతే తప్ప మిగతా చోట్లకు మాత్రం వెళ్ళకని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తు దేశానికి హోంమంత్రి అయినప్పటికీ కాశ్మీర్ వెళ్ళడానికి మాత్రం భయపడ్డా అని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇవాళ హోంమంత్రి దర్జాగా తిరుగుతున్నాడు, అక్కడ ప్రధానమంత్రి తిరుగుతున్నాడు, ప్రజలు తిరుగుతున్నారు. 1.5 మందికి పైగా వెళ్ళారు. ఇప్పటికే 2 కోట్ల మంది సందర్శించారు. అంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎప్పుడు నాశనం ఉంది, ఎప్పుడు మంచి ఉంది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరు?